ఎవరండి? ఏం కావాలి? మేడం నేను కింద టూలెట్ బోర్డ్ చూసొచ్చాను. ఓహో! రూమ్ ఖాళీ ఉందా మేడం? రూమ్ ఖాళీగానే ఉంది. మరి బ్యాచిలర్స్‌కి ఇస్తారా? అది యాక్చువల్లీ బ్యాచిలర్స్ రూమే అండి. అలాగా. ఎందుకంటే సింగిల్ రూమే ఉంటుంది. సరేనా? అందులో ఓహ్! హాల్, కిచెన్ ఏమీ ఉండదు. అవునా? హ్మ్. మరి బాత్రూమ్ అటాచ్డ్‌గా ఉందా అండి? అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఓకే అండి. ఒకసారి చూడొచ్చా? ఒక్క నిమిషం ఉండండి. నేను హా! వెళ్లి కీ సరే తీసుకొస్తాను. అండి. రండి. హ్మ్. రండి. ఇదే రూము. హ్మ్. ఇదే నేను చెప్పిన రూమ్. ఫర్నిచర్ ఉంది, ఏసీ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఓకే. వెస్టర్న్ బాత్రూమ్. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సరే మేడం. నేను హ్మ్. చూస్తాను. ఏంటండి రూమ్ నచ్చిందా? రూమ్ చాలా నచ్చింది మేడం. కానీ రెంట్ తక్కువేనండి. 8000. 8000 అవును. మేడం 8000 అంటే నేను ఇవ్వలేను మేడం. అంతకంటే రూమ్ తక్కువగా ఇవ్వడం కుదరదండి. అవునా? అయితే ఒక పని చేయండి. ఏంటి? మీరొక్కరే రూమ్ రెంట్‌ని ఇవ్వడం కష్టం కదా! కావాలంటే ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా! ఆహ్, మీరు చెప్పింది కరెక్టే మేడం. కానీ నాతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓహో! అవునా? అవును మేడం. సరే అయితే మీ ఇష్టం. నాకు కింద పని ఉంది. రండి వెళ్దాం. సరే మేడం. హ్మ్. మేడం, ఆ! ఏంటండి? మేడం నాకు రూమ్ బా నచ్చింది. కానీ నేనొక్కడినే 8000 కట్టలేను మేడం. హ్మ్. మా ఫ్రెండ్‌ని ఎవరినైనా చూసుకుంటాను. మేమిద్దరం ఉంటాం రూమ్‌లో. అప్పుడు నాకు కూడా కొంచెం అమౌంట్ ఈజీ అవుతుంది కదా! నేను కూడా అదే కదా చెప్పింది. ఓకే మేడం. ఆహ్, అడ్వాన్స్ ఎంత? 25,000 అండి. ఆహ్, ఓకే మేడం. సరే. మీకెలాగో రూమ్ నచ్చింది కదా! ఇప్పుడు టోకెన్ అడ్వాన్స్ కొంచెం ఇవ్వండి. తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి ఇంట్లో రావచ్చు. సరే మేడం. మేడం ఇప్పటికి నా దగ్గర 1000 రూపీసే ఉన్నాయి. హ్మ్. నేను మళ్ళీ వచ్చి మీకు మిగతా బ్యాలెన్స్ క్లియర్ చేస్తాను. సరే అండి. బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేసి కీ తీసుకెళ్ళండి. సరే మేడం. థాంక్స్ అండి. ఓకే అండి. హ్మ్. మేడం, మేడం. హ్మ్. ఆ! మేడం హ్మ్. అడ్వాన్స్ తీసుకొచ్చాను. అవునా? హ్మ్. రండి లోపలికి రండి. హ్మ్. థాంక్స్ మేడం. 2 మినిట్స్ ఉండండి. పొయ్యి మీద పాలు పెట్టాను. ఇప్పుడే వస్తాను. పర్వాలేదు మేడం. నేను వెయిట్ చేస్తాను. మీరు వెళ్లి రండి. సరే అండి. తీసుకోండి. అయ్యో! ఈ ఫార్మాలిటీలన్నీ ఎందుకు మేడం? ఇందులో నేను ఎలాంటి మత్తుమందు కలపలేదండి. తీసుకోండి. థాంక్స్ మేడం. మేడం అడ్వాన్స్ హ్మ్. తీసుకొచ్చాను.
సరే ఉండండి, మీకు కీ ఇస్తాను. ఇదిగోండి తీసుకోండి. అలాగే మీకొక ఫార్మ్ ఇస్తాను. ఇందులో మీ డీటెయిల్స్ రాయండి. సరే అండి. సరే, మీరొచ్చేటప్పుడు అగ్రీమెంట్ రెడీ చేస్తాను. అలాగే మేడం. అవునింతకీ ఎప్పుడు వస్తున్నారు? నేను రేపు పొద్దున్నే వచ్చేస్తా మేడం. ఓ అవునా? సరే మేడం. హ్మ్? నాకో పనుంది. నేను వెళ్ళొస్తాను. తప్పుగా అనుకోకండి. కొంచెం అర్జెంటు. పర్వాలేదు, ఇందులో ఏముంది. సరే మేడం. వీడా? చెప్పు మావా. ఏంట్రా రూమ్ ఏదో షిఫ్ట్ చేయాలని చెప్పావు, చేసావా లేదా? అవునరా, ఈరోజు మార్నింగే షిఫ్ట్ అయ్యా. షిఫ్ట్ అయిపోయావా? కొత్త రూమ్ ఎలా ఉందిరా? రూమ్ చాలా బాగుందిరా, కానీ రెంటే చాలా ఎక్కువ. ఎంతరా? 8,000 రా. రేయ్, ఏమంటున్నావురా? 8,000? 8,000. 4,000 రూమ్ కోసమే వెతికాను, బట్ దొరకలేదు. అందుకనే ఈ రూమ్ చాలా బాగుందిరా, అందుకనే ఇక్కడ సెటిల్ అయిపోదామని వచ్చేసాను. కాకపోతే రూమ్లో ఎవరైనా షేరింగ్కి వస్తే షేర్ చేసుకుందాం, 4,000 అవుతుంది కదా అని అనుకుంటున్నాను. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పరా. చెప్తానురా, నేను కూడా వేరే రూమ్కి మారిపోదాం అనుకుంటున్నాను. నీ రూమ్కి ఏమైందిరా? ఈ రూమ్ నాకు పెద్దగా ఏం సెట్ అవ్వలేదురా. నా రూమ్మేట్స్ రోజు మందు కొట్టొచ్చి ఒకటే గొడవ చేస్తున్నారు. ఇక్కడ ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వేరే రూమ్ చూసుకుని ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. చెప్పలేనురా, ఒకవేళ నీ రూమ్ కూడా రావచ్చు. ఓ 2 రోజుల్లో నీకు కన్ఫర్మ్ చేస్తానురా. సరే సరే. సరేరా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను ఈవినింగ్ వచ్చాక కాల్ చేస్తాను, సరేనా? ఓకేరా, బాయ్. సరే, బాయ్. బాయ్. హలో మేడం, చెప్పండి. హలో, ఎక్కడ ఉన్నారు? మేడం, నేను పైన రూమ్లోనే ఉన్నాను, రెడీ అవుతున్నాను. ఓ పైనే ఉన్నారా? సరే సరే, నేను అగ్రీమెంట్ మొత్తం రెడీ చేశాను. మీకెప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు ఇంటికొచ్చి అగ్రీమెంట్ని తీసుకోండి, సరేనా? సరే మేడం, ఇప్పుడు నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఈవినింగ్ రానా? ఓకే అండి, ఏం పర్వాలేదు, ఈవినింగ్ రండి. సరే మేడం, నేను ఈవినింగ్ వచ్చి తీసుకుంటాను. సరేనండి. ఓకే మేడం. మేడం, మేడం, మేడం లోపలికి రావచ్చా? రావయ్యా రా. మేడం, మార్నింగ్ కాల్ చేసి రమ్మన్నారు. రావయ్యా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ మేడం. ఒక నిమిషం ఉండు, నేను వెళ్ళి అగ్రిమెంట్ పేపర్ తీసుకొస్తా. సరే.
సరే మేడం, నేను వెళ్తాను. తర్వాత వెళ్దుగాని. ఇదిగో 2 దోసకాయ తిను. ఆ, తిను. థ్యాంక్స్ మేడం. మేడం, హ్మ్? ఆ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఏం అడగాలి? అంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇంట్లో మీరు ఒకరే ఉంటున్నారు. మీతో ఇంకెవరూ లేరా? లేదు, నేనొక్కదాన్నే ఉంటున్నా. మరి మీ హస్బెండ్? ఆయన ఫారిన్‌లో ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. ఓ, మరి పిల్లలు? ఒక బాబున్నాడు. వాడు కూడా ఫారిన్‌లో చదువుతున్నాడు. 2 సంవత్సరాలయింది వెళ్ళి. ఇంకో 2 ఇయర్స్ అయితే వచ్చేస్తాడు. మరి మీరొక్కరే ఉంటారా? అవును. ఆ, ఎందుకడుగుతున్నావు? కాదు మేడం, ఒంటరిగా ఉండడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా మేడం. ఇందులో ఏమయ్యా కష్టం? మీ బాబు ఒక కంట్రీలో ఉన్నాడు, మీ హస్బెండ్ ఒక కంట్రీలో ఉన్నారు, మీరిక్కడ. మీ హస్బెండ్ ఇయర్‌కి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇలా ఉంటే కష్టంగానే ఉంటుంది కదా! ఏంటయ్యా నువ్వు చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నావు? ఇందులో ఏం కష్టం? అయినా ఫ్యామిలీ కోసం ఒంటరిగా ఉండాల్సొస్తే అది సంతోషమే కదా! సరే మేడం, నేను వెళ్తాను. హ్మ్. హ్మ్. సరే వెళ్ళిరా. హలో మావా! ఆ, ఏంట్రా ఆఫీస్ నుంచి వచ్చేసావా? ఇప్పుడే వచ్చానురా. ఆహా, అలాగే రేయ్, నేను వచ్చే నెల నుంచి నీ రూమ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రా. ఏరా, నీ రూమ్‌కేమైంది? పొద్దున్నంతా డీటెయిల్గా చెప్పాను కదా, నాకు ఈ రూమ్ సెట్ అవ్వలేదురా. హ్మ్. సరే వచ్చేయి. ఆల్వేస్ వెల్కమ్ రా. హ్మ్, ఆ సంగతి సరే గాని, మీ హౌస్ ఓనర్ ఎలాంటి వాడు? నా హౌస్ ఓనర్ ఒక లేడీరా. మంచివారే. ఏమంటున్నావురా, లేడీనా? ఆ! అవునురా. వాళ్ళ హస్బెండ్ ఫారెన్‌లో ఉంటారు. ఇప్పుడు ఈ హౌస్ అంతా ఆవిడే చూసుకుంటున్నారంట. ఓ అలాగా, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అవును, మీ హౌస్ ఓనర్ ఎలా ఉంటుందిరా? అందంగా ఉంటుందా? రేయ్! ఎందుకురా నీకవన్నీ? ఊరికే తెలుసుకుందామని అడిగాను. ఆ! అందంగానే ఉంటారు. అయితే? ఆంటీ అందంగా ఉంటే లైన్లో పెట్టి సెటిల్ అయిపోవచ్చు కదా. రేయ్! ఏం మాట్లాడుతున్నావు? రేయ్, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? ఆంటీ హస్బెండ్ ఊళ్ళో లేడని చెప్తున్నావు, కాబట్టి ఆవిడ్ని నైస్గా లైన్లో పెట్టేయచ్చు కదా. ఒకవేళ నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉన్నారనుకో. రేయ్! నోర్మూయ్. ఆవిడకి చాలా ఏజ్ రా. చాలా ఏజ్ అంటే ఎంత? ఓ 40 ఉంటాయా? హ్మ్. ఒక 45 ఉండొచ్చు. రేయ్, 45 అంటే పెద్ద ఏజా? నేనేదో 50 అబోవ్ అనుకున్నాను. నీకసలు రసజ్ఞతే లేదురా. రేయ్! ఏది పడితే అది మాట్లాడుకో. రేయ్, మరీ మంచోడిలా మాట్లాడకు. మంచివాడిగా ప్రవర్తిస్తే నీకు శిలా విగ్రహం పెడతారా ఏంటి? ఇలా చూడు, ఇలా ఒంటరిగా ఉండే ఆంటీలకి మాలాంటి కుర్రాళ్ళంటేనే ఇష్టం. అందుకే చెప్పానురా. సరే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయ్. నేను ఎలాగో నెక్స్ట్ మంత్ అక్కడికి రాబోతున్నాను కదా. ఎలాగోలా నైస్గా ఆంటీని లైన్లో పెట్టి సెటిల్ అయిపోతాను. ఇలాంటి డబ్బున్న ఆంటీలు అంత త్వరగా దొరకర్రా. దొరికినప్పుడు కరెక్ట్గా యూస్ చేసుకోవాలి. ఇవన్నీ నీకెంత చెప్పినా అర్థం కావు గానీ ఫోన్ పెట్టేయ్. బాయ్. బాయ్. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీడొస్తే ఆంటీతో ఎలాగోలా నైస్‌గా మాట్లాడి ఆంటీని పడగొట్టేసేలా ఉన్నాడే! సైలెంట్‌గా వీడిని రావద్దని చెప్పేద్దామా? వీడిని రావద్దంటే మనం మాత్రమే ప్రతి నెల 8,000 రెంట్ కట్టాల్సొస్తుందే! సైలెంట్‌గా వాడు రావడానికంటే ముందు మనమే ఆంటీకి ఒక బిట్టేసి చూద్దామా? వీడేంటి మనల్ని ఇలా కన్ఫ్యూజ్ చేశాడో? ఏమీ అర్థం కావడం లేదే! ఛ! హలో! చెప్పు. ఏవండీ? బావున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బావున్నానండి. సరే గాని, అబ్బాయి ఫోన్ చేశాడా? 2 రోజులయిందండి చేసి. సార్ చదువుకుంటూ చాలా బిజీగా ఉంటారు కదా! నాతో మాట్లాడ్డానికి టైం ఎక్కడుంటుందండి? అది కరెక్టే. సరే, నైట్ ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నానండి. మీరు తిన్నారా? నేను తిన్నాను. ఏవండీ? హ్మ్, మీతో ఒక విషయం చెప్పాలండి. ఏంటో చెప్పు. అది మా మిద్ది పైన ఒక రూమ్ ఖాళీగా ఉంది కదా! ఆ, అది రెంట్‌కిచ్చానండి. ఏంటి, రెంట్‌కిచ్చావా? నాకు చెప్పలేదు. ఎవరికిచ్చావు? అది ఒక అబ్బాయికిచ్చానండి. 8,000 రెంట్‌కిచ్చాను. ఏంటి, బ్యాచిలర్‌కా? అవునండి.
నీకసలు బుద్ధుందా? బ్యాచిలర్‌కి ఎందుకిచ్చావు? వాడేదైనా మందు కొట్టి ఇంటికొచ్చి గొడవ చేస్తే నువ్వేం చేయగలవు చెప్పు? అయ్యో! పైగా నువ్వు ఒంటరిగా ఉన్నావు. వాడేదైనా గొడవ చేస్తే నువ్వేం చేయగలవు? అయ్యో! లేదండి. ఆ అబ్బాయి చూడ్డానికి చాలా మంచివాడిలా ఉన్నాడు. ఓహ్! అలాగా? హ్మ్. సరే. నీకు ఓకే అంటే నాకు ఓకే. ఏదేమైనా బ్యాచిలర్ అంటే కొంచెం ఇబ్బందే. ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకు? చెప్పాలనిపించింది చెప్పాను. అది సరే హ్మ్. గాని, ఒక కుర్రాడు 8000 నెల నెలా ఎలా కట్టగలడు? అయ్యో! ఆ అబ్బాయి కూడా ముందు కష్టమనే చెప్పాడండి. అప్పుడు నేనే చెప్పాను. నీకొకరికే రెంటివ్వడం కష్టంగా ఉంటే ఇంకా వేరెవరైనా ఫ్రెండ్‌తో షేర్ చేసుకో అని. హుహు. అందుకు ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడండి. ఓహ్! అలాగా? హ్మ్. సరే, సరే. నువ్వు జాగ్రత్త. బాగా లేటయింది. నిద్రపో. మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం. సరే అండి. జాగ్రత్త అండి. ఆ! ఆ! అలాగే. హ్మ్. ఎవరై ఉంటారు? హ్మ్. ఏంటయ్యా? డిస్టర్బ్ చేశానా మేడం? పర్లేదులే చెప్పు. మేడం, ఎండ ఎక్కువగా ఉంది. చాలా టైర్డ్‌గా ఉంది. నార్మల్ వాటర్‌ని తాగలేకపోతున్నాను. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా! హ్మ్. కొంచెం కూలింగ్ వాటర్ ఉంటే ఇస్తారా? ఓ కూలింగ్ వాటరా? ఉండు ఇప్పుడే తీసుకొస్తా. సరే. ఇదిగో. చాలా థాంక్స్ మేడం. పర్వాలేదయ్యా. నీకెప్పుడైనా కూలింగ్ వాటర్ కావాలంటే నన్నడుగు. నేనిస్తాను సరేనా? సరే మేడం. హ్మ్. నేను వెళ్తాను. సరే. సరే ఆ. తిన్నావా? లేదు మేడం. ఇప్పుడు వెళ్ళాలి. అవునా? ఒక్క నిమిషం ఉండు. హ్మ్. హ్మ్. ఓహ్! ఇదిగో తీసుకో. ఏంటి మేడం ఇది? అది ఈరోజు సండే కదా! హ్మ్. అందుకే ఇంట్లో బిర్యానీ చేశాను. ఓహ్! తీసుకెళ్ళు. పర్వాలేదు మేడం. నేను బయటికెళ్ళి హోటల్‌లో తింటాను. ఏంటి నువ్వు? నేనింత ప్రేమగా ఇస్తున్నాను వద్దంటున్నావ్? తీసుకో. చాలా థాంక్స్ మేడం. పర్లేదయ్యా ముందెళ్ళి తిను. ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మర్చిపోకుండా చెప్పాలి. సరేనా? సరే మేడం. బాయ్. హ్మ్. హ్మ్. ఇంత సిగ్గుపడుతున్నాడేంటి? ఓహ్! హ్మ్. సూపరుంది. హుహు. ఎంత బావుంది. హ్మ్. మేడం, మేడం. ఆ! ఆహ్, బౌలిద్దామనొచ్చాను. అవునా? రా వచ్చి కూర్చో. ఇదిగోండి మేడం. అదంతా సరే, నా బిర్యానీ ఎలా ఉందని ఇంకా చెప్పలేదు? మేడం, మీరు చెప్తే నమ్ముతారో లేదో, నా లైఫ్‌లో ఇంతకుముందు ఇలాంటి బిర్యానీ ఎప్పుడూ తినలేదు. చాలా బావుంది. అరే! ఏంటయ్యా అలా చెప్తున్నావ్? అవును మేడం. బిర్యానీ అంటే ఇలా ఉండాలి. ఏం టేస్టు. ఒక్క నిమిషంలో మొత్తం బిర్యానీ తినేసానంటే నమ్మండి. మొత్తం తిన్నావా? నిజంగా చెప్తున్నావా? అర్రే! దీనిలో అబద్ధం చెప్పడానికి ఏముంది మేడం. మీ చేతి బిర్యానీ రోజూ తినాలి. ఓ అవునా? హ్మ్. నువ్వు చాలా ఎదురు చూస్తున్నావు. కానీ నేను రోజూ నీకు బిర్యానీ చేసి పెట్టలేను. కావాలంటే వీక్లీ వన్స్ సండే మాత్రం చేసి పెడతాను. ఓకేనా? మీరు చేసిచ్చిన బిర్యానీ ఒక్కరోజు తింటే 100 రోజులు తిన్నట్టే. పర్వాలేదే. మాటలని బాగానే మాట్లాడుతున్నావు. కానీ
మీ హస్బెండ్‌కే మీ చేతి వంట తినే అదృష్టం లేదు మేడం. ఏంటయ్యా ఏం చెప్తున్నావు నాకర్థం కావట్లేదే. మరి మీరు చాలా బాగా వంట చేస్తున్నారు. హ్మ్, మీ హస్బెండ్ ఏమో ఫారెన్‌లో ఎక్కడో ఉన్నారు. అదే ఆయన ఇక్కడ ఉండుంటే మీ చేతి వంట తినే అదృష్టం ఉండేది కదా! ఇప్పుడు ఆయన ఎక్కడో క్యాంటీన్‌లో ఏదేదో తింటూ ఆయన జీవితాన్ని అలా గడిపేస్తున్నారు. అందుకే అలా అన్నాను. అలాగా. హ్మ్. సరే సరే, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ మేడం. మేడం మీకేదైనా హెల్ప్ కావాలంటే నాతో చెప్పండి. నేను చేసి పెడతాను. నాకా? నువ్వు ఏం హెల్ప్ చేస్తావు? హ్మ్. అదే మేడం షాప్‌కి వెళ్ళడం, రేషన్ షాప్‌కి వెళ్ళడం. ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటే నాకు చెప్పండి. నేను చేసి పెడతాను. ఓ, ఈ హెల్పేనా? నేను వేరేదో హెల్ప్ అని అనుకున్నా. హ్మ్. వేరే అంటే? వేరే ఏం లేదని అర్థం. సరే సరే, నాకిప్పుడు చాలా టయర్డ్‌గా ఉంది. పడుకోవాలి. సరే మేడం. నన్నిక్కడి నుంచి వెళ్ళమని ఇండైరెక్ట్‌గా చెప్పారు కదా! నేను వెళ్తాను. హ్మ్. హ్మ్. హలో మామ. రే ఏంట్రా ఎలా ఉన్నావు? బావున్నారా? అవును. నువ్వు రూమ్‌కెప్పుడొస్తున్నావు? అదేరా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తానని చెప్పాను కదా. అంటే ఇంకా 10 డేస్ ఉంది కదరా! అవునరా, ఎందుకంటే ఇక్కడ అడ్వాన్స్ షేర్ చేసుకున్నానురా. మధ్యలో వచ్చేస్తే నాకే లాస్ కదరా. అందుకే ఓ 10 రోజులుంటే అది హ్మ్. చెల్లైపోతుంది. ఓకేరా. సరే గాని మన ఆంటీ ఎలా ఉందిరా? ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? రేయ్, మళ్ళీ నీ నీతులు మొదలుపెట్టకురా. నీకు ఆ రోజు డీటెయిల్డ్‌గా అన్నీ చెప్పాను కదరా. ఇప్పుడు మళ్ళీ ఏమీ తెలియనట్టు మొదటికొచ్చావు. సరే గాని చెప్పు, ఆంటీ ఎలా ఉంది? హ్మ్. బానే ఉన్నారులే గానీ, ఇంకో 10 డేస్‌లో ఎలాగో వస్తావుగా. నువ్వే చూడు ఎలా ఉన్నారో తెలుస్తుంది. హ్మ్. హ్మ్. నేను అందుకే వెయిట్ చేస్తున్నాను. సరే, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలేమైనా ఉన్నాయా? ఆహ్, నేను ఈరోజు మేడం వాళ్ళ ఇంటికెళ్ళాను. బిర్యానీ ఇచ్చారు. ఇంకా ఇంకా? ఏం జరిగిందిరా? సస్పెన్స్‌లో పెట్టి చంపకురా. ఇంకేం లేదులే. రేయ్! ఏదో ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. అది నా దగ్గర దాస్తున్నావు అంతేగా? పర్లేదు చెప్పరా. అంటే నేను ఆ బిర్యానీ బౌల్ తిరిగిస్తున్నప్పుడు మీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి నేను చేస్తా అని చెప్పా. అవునా? దానికి ఆవిడేమన్నార్రా? దానికి ఆవిడేమన్నారంటే, "ఏం హెల్ప్ చేస్తావు?" అని అడిగార్రా. హ్మ్. నేను రేషన్ షాప్‌కి గానీ, షాప్‌కి గానీ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తా అని చెప్పా. సరే, దానికి ఆవిడేమన్నారో చెప్పు. అప్పుడావిడ, హ్మ్. "ఓహ్! ఈ హెల్పా? నేనింకా వేరే హెల్ప్ ఏమో అనుకున్నానులే" అన్నార్రా. రేయ్! ఏమన్నావురా? నిజంగానా? నిజంరా. రేయ్! అంటే ఆ ఆంటీ నీ దగ్గర నుంచి ఏదో స్పెషల్‌గా ఆశిస్తోందిరా. అంటే ఆల్రెడీ ఆంటీని లైన్‌లో పెట్టేశావు. ఏయ్! సరే సరే, సిగ్గుపడకు. ఇక నీ పంట పండినట్టే. ఎంజాయ్. రేయ్! నోర్మై. రేయ్! ఆ ఆంటీని ఎలాగో మాట్లాడి లైన్‌లో పెట్టేశావు. తర్వాత ప్లాన్ రేయ్! ఏంట్రా? మేడం ఇచ్చిన బిర్యానీ తిన్నాను. కడుపు నిండా నిద్రొస్తుంది. కాసేపు పడుకుంటాను. ఓకేనా? తర్వాత కాల్ చేస్తానులే. బాయ్. సరే బాయ్ రా. హలో. హలో చెప్పండి మేడం. అశ్విన్, ఏంటి వాయిస్ డల్గా ఉంది? హెల్త్ బాలేదు మేడం. అవునా? ఎప్పట్నుంచి? 3 రోజులయిపోతుంది మేడం. అవునా? హ్మ్. ఎందుకు నాతో చెప్పలేదు? ఉండు నేనొస్తున్నా. సరే మేడం. అశ్విన్. మేడం డోర్ ఓపెన్‌లోనే ఉంది మేడం. ఆ, లోపలికి రండి. అబ్బా! ఏంటయ్యా? ఏమైంది? జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త. హ్మ్. అమ్మా! అయ్యో, ఎంత వేడిగా కూర్చోండి ఉంది. మేడం. ఉండు. ఏంటయ్యా, జ్వరమా? అవును మేడం. ఎప్పట్నుంచి? 3 రోజుల నుంచి. అవునా? హ్మ్. 3 రోజులు జ్వరం చిన్నగానే వచ్చింది. టాబ్లెట్ ఏస్తే తగ్గిపోద్ది అనుకున్నా. తగ్గలేదింకా. 3 డేస్ నుంచి జ్వరం తగ్గకపోతే హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా!
ఫ్రెండ్ వస్తా అన్నాడు మేడం. వాడొచ్చి తీసుకెళ్తాడు అనుకున్నా. వాడింకా రాలా. లేలే నేను తీసుకుని వెళ్తాను. పర్వాలేదు మేడం. ఏంటయ్యా నువ్వు? చూడు ఒళ్ళు ఎలా కాలిపోతుందో. రా నేను తీసుకుని వెళ్తా. ఆటోలో వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. లే. పర్వాలేదు మేడం. ఫ్రెండ్ పర్వాలేదు వస్తున్నాడు. రావయ్యా, వాడొచ్చాక చాలా వెళ్తా. టయర్డ్గా ఉన్నావు. ముందు ఆరోగ్యం చూసుకో. రా. జాగ్రత్త. రా, జాగ్రత్త. ఆ, ఆ, చూసి. ముందు ఈ బ్రెడ్ తిను. హ్మ్. ఇదిగో ఈ బ్రెడ్ తినవయ్యా. నువ్వు తింటూ ఉండు. నేను ఇంటికెళ్ళి హాట్ వాటర్ తీసుకొస్తాను, సరేనా? హాట్ వాటర్ ఇక్కడ ఉన్నాయి మేడం కెటిల్లో. ఓ అవునా, సరే ఉండు తెస్తా. ఇదిగో టాబ్లెట్ వేసుకో. హ్మ్. ఉమ్. చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకయ్యా థ్యాంక్స్? మా ఫ్రెండ్ వస్తానన్నాడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి. ఉదయం నుంచి చూస్తున్నాను మేడం. వాడింకా రాలేదు. మీరొచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టాబ్లెట్స్ కొని వెయిట్ చేశారు. అందుకే థ్యాంక్స్ చెప్పా. థ్యాంక్స్ ఏం అవసరం లేదు. మరి ఏం కావాలి మేడం? నాకిప్పుడేం అవసరం లేదు. తర్వాత కావాలా? నాకు అవసరమైతే నేనే అడుగుతాను కదా. నువ్వు ముందు రెస్ట్ తీసుకో, సరేనా? సరే మేడం. ఇలా చూడు, అలాగే నీకేమైనా అవసరమైతే నన్ను అడుగు. హెల్ప్ అడగడానికి మొహమాట పడొద్దు, హ్మ్. సరేనా? సరే మేడం. జాగ్రత్త. హ్మ్. హలో. రేయ్ మామా, సారీరా, కొంచెం లేట్ అయిపోయింది. ఆఫీస్ నుంచి ఓ 5 నిమిషాల్లో బయలుదేరతాను. నేను రాగానే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. నువ్వు కొంచెం రెడీగా ఉండు. ఇంకో 10 నిమిషాల్లో నేను అక్కడికి వచ్చేస్తాను, సరేనా? రేయ్! నేను ఆల్రెడీ హాస్పిటల్‌కి వెళ్ళొచ్చానురా. రేయ్, మార్నింగ్ నువ్వు లేవలేకపోతున్నా అని చెప్పావు. నిన్ను ఎవరు హాస్పిటల్ తీసుకువెళ్లారు? మేడం తీసుకెళ్ళింది. ఓహో, మన మేడమ్మా. అదృష్టవంతుడిరా, నీకు తోడుగా ఉండి హెల్ప్ చేయడానికి ఒక మనిషి దొరికారు. నా అవసరం ఇక నీకు ఉండదు కదా. రేయ్! అవును, మేడం ఏంటి నీ పక్కనే ఉండి 24 గంటలు చూసుకుంటున్నారా? రేయ్! అలా ఏం కాదురా. అయినా నేను రెస్ట్ తీసుకోవాలి. నువ్వు ఇప్పుడేం రామాక. ఉంటా. సరేరా, బాయ్. హలో. ఆ, చెప్పు, ఎలా ఉన్నావు? బావున్నానండి. మీరు బావున్నారా? నేను బానే ఉన్నాను. పాపమండి ఆ అబ్బాయి. పాపమ్మా, ఎవరు? అదేనండి, మన ఇంటి పైన రెంటుకున్నాడు కదా, ఆ అబ్బాయి. అతనికి ఏమైంది? జ్వరం వచ్చిందండి. నేనిప్పుడే ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చాను. ఓ అలాగా. ఇప్పుడు ఆ కుర్రాడికి ఎలా ఉంది? కొంచెం పర్వాలేదండి. వైరల్ ఫీవర్ అంట. ఓహో. ఇంజెక్షన్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు.
ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. హ్మ్. పైగా ఒంటరిగా ఉన్నాడు. పాపం. ఆ అబ్బాయికి బాలేనప్పుడు నాకు మీరే గుర్తొచ్చారండి. అవునా? ఏమైంది? అదేనండి. మీరు మా బాబు ఒంటరిగా ఫారిన్‌లో ఉన్నారు కదా! అక్కడ మీకు అనారోగ్యం పాలైతే మీకెవరండి హెల్ప్ చేస్తారు? అలా అనుకున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించిందండి. అందుకే ఆ అబ్బాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వచ్చి హెల్ప్ చేశాను. అది నిజమే. నువ్వు మంచి పని చేసావులే. సరే, నాకిక్కడ కొంచెం పనుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. రేపు నాకు హాలిడేనే. నీతో తీరిగ్గా రేపు మాట్లాడతాను. సరేనా? సరేనండి. జాగర్త. హ్మ్. అలాగే నేను చూసుకుంటాను. మేడం హ్మ్. మేడం రావయ్యా రా. కూర్చో. మ్, ఏంటయ్యా? ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బానే ఉంది మేడం. హ్మ్. ఏంటి విషయం చెప్పు. మేడం, నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడుగు. మీ హస్బెండ్ ఇక్కడ లేరు కదా, మీరు ఒంటరిగా ఉన్నారు. హ్మ్. నేను ఒంటరిగానే ఉన్నాను. ఇద్దరం విడివిడిగా ఒంటరిగానే ఉన్నాం. అయితే ఏంటి? మనిద్దరం ఎందుకు విడివిడిగా ఉండాలి? మనిద్దరం ఎందుకు కలిసి ఉండకూడదు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? మ్, మీరు కూడా ఒంటరిగానే ఉన్నారు. నేను కూడా ఒంటరిగానే ఉన్నాను. ఎందుకు మనిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు? ఏంటి మేడం అలా చూస్తున్నారు? నువ్వు అడిగింది తలుచుకుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఏమైంది నీకు? హ్మ్. నాకు జ్వరం వచ్చినప్పుడు మీరొచ్చి నన్ను బాగా చూసుకున్నారు. ఓ, అందుకే నువ్విలా అడిగావా? అంతేకాదు, ఒకరోజు నేను మీకు థాంక్స్ చెప్తే, నాకు థాంక్స్ ఒద్దు, నాకు వేరే ఏదైనా కావాలంటే నేను మిమ్మల్నే అడుగుతానని చెప్పారు. వీటన్నిటికీ అర్థమేంటి? ఓ, అదా? అదంతా నేను నీతో ఏదో తమాషాగా అన్న మాటలే. అందుకు నువ్విలా తప్పుగా అర్థం చేసుకున్నావా? సరే, నేను నీకు ఎందుకు హెల్ప్ చేశానని అడిగావు కదా! నీలాగే నా బాబు, నా వారు ఫారిన్‌లో ఉన్నారు. ఒంటరిగా ఉన్నారు. అప్పుడు నువ్వు జ్వరంతో బాధపడుతుంటే నాకు వాళ్ళే గుర్తొచ్చారు. అందుకే నేను నీకు హెల్ప్ చేశాను. కానీ నువ్వేమో నన్నిలా తప్పుగా అర్థం చేసుకున్నావు. నా భర్త నేను వేరువేరుగా ఉన్నామంటే దానర్థం మేము వేరుగా ఉన్నట్టు కాదు. మా మనసెప్పుడూ కలిసే ఉంటాయి. ఎవరైనా అమ్మాయి కాస్త చలువుగా మాట్లాడితే చాలు, వారి మనసులో ఏముందో తెలియకుండా ఇలాగే బాధ పెడతారా? నువ్వడిగిన క్వశ్చన్‌కి నేను చెప్పే ఆన్సర్ నో. నువ్విక వెళ్ళు. సారీ మ్యామ్.